ఒరే గుడివాడ గూట్లే, అసలు సిగ్గు శరం ఉందా నీకు? నిజంగా ఒక అమ్మకబ్బకు పుట్టావా? ఈ క్వశ్చన్ నేను కొన్ని వందల సార్లు అడుగుంటా. నిజంగా ఒక అబ్బకు పుట్టినోడు అయితే నువ్వు ఇట్లా మాట్లాడతావా? అసలు ఇన్ని రోజులు ఎక్కడ సచ్చావురా? ఇప్పుడు బూచడల్లే వచ్చి పిచ్చివాడు కారుకూతలకు వస్తా ఉన్నావు. కూటమి ప్రభుత్వ నేతలు పాపాలు చేశారా? పాపాలు చేయడం నువ్వు ఎక్కడ చూసావా? నీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గత 5 సంవత్సరాలు చేసిన పాపాలు ఏ రాష్ట్రంలోనైనా జరిగాయా? నీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నీ జగన్మోహన్ రెడ్డి నాయకులు కార్యకర్తలతో సహా ప్రతి ఒక్కరు చేసినటువంటి పాపాలు అన్నీ ఇన్ని కాదు, లెక్కలేనని, చెప్పుకోలేనని, వర్ణనాతీతం. ఆడబిడ్డల దగ్గర నుంచి, పసిబిడ్డల ఉసురు పోసుకున్న దగ్గర నుంచి ఒక్కటా రెండా మీరు చేసిన పాపాలు? ముఖ్యంగా ఆడబిడ్డల శీలాలు దోచుకున్నాయే పెద్ద పెద్ద పాపాలు. అలాంటి ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జరగని వ్యవహారాలన్నీ నీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కర్మగాలి. మా ఆంధ్ర రాష్ట్రంలో 5 సంవత్సరాలు జరిగాయి. మీలాంటి లుచ్చాలు పాపాలు చేస్తారు. మీలాంటి లుచ్చాలు చేసే పాపాలు కడుక్కోవడానికి 28 నుంచి గుళ్ళల్లో ప్రత్యేక పూజలు చేస్తామని చెప్పుకో, తప్పులేదు. పాపం చేసామని ఒప్పుకో, పాపాలు చేసామని ఒప్పుకోండి, తప్పు చేసామని ఒప్పుకోండి, క్షమించమని వేడుకోండి. అంతేగాని కూటమి ప్రభుత్వ నాయకులు పాపాలు చేశారు, తప్పులు చేశారని ఒక్కొక్క నా కొడుకు ఎవడైనా సరే వాగితే ఆడి నాలిక కోసేస్తాం, వాడి తలలు పుచ్చలేసిపెట్టి లేచిపోతాయి. గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కడి గొంతులో తెలుగుదేశం పార్టీ జెండా గుచ్చేస్తాం, ఒక్కొక్కటి గుండెలో తెలుగుదేశం పార్టీ జెండా నాటేస్తాం. పిచ్చివాగుడు కారు కూతలు కానీ కూస్తే, చంద్రబాబు నాయుడు కానీ తప్పుడుగా కానీ మాట్లాడితే. కాబట్టి పిచ్చి కూతలు కూయకుండా మీరు పూజలు చేయాలి అనుకుంటే పూజలు చేయండి. ఎందుకంటే మీరు తప్పు చేశారు కాబట్టి. నీ జగన్మోహన్ రెడ్డి అనేవాడు తిరుపతిని ఎలగబెట్టాడా? తిరుపతిని అభివృద్ధి చేశాడా? తిరుపతికి మేలు చేశాడా? సిగ్గుందా? సిగ్గుని మాట్లాడుతూ ఉన్నావా? గత 5 సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యేగా ఎలగబెట్టావు. గత 5 సంవత్సరాలు నువ్వు జగన్మోహన్ రెడ్డికి తొత్తుగా ఉన్నావు. తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత సర్వనాశనం చేశారు, ఎంత భ్రష్టు పట్టించారు. తిరుపతి టికెట్ల వెనకాల యేసుప్రభు గుర్తులా, ముద్దర్లా? ఎవరైనా తిరుపతి దేవస్థానం దగ్గర సిలువ గుర్తులు వేస్తారా? తిరుమల తిరుపతి దేవస్థానం పైన లైట్లతో సిలువ గుర్తులు. జగన్మోహన్ రెడ్డి గన్లాగా ఉన్న ఫోటోల్ని ఫ్లెక్సీలు కట్టి వాటికి లైట్లు. సిగ్గుందా? అసలు గుడి అనుకుంటారా, ఇంకేమని అనుకుంటా ఉన్నారా? 40 సంవత్సరాల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తున్నాను, 20 సార్లు నేను తలనీలాలు ఇచ్చానని చెప్పే బతుకునేది. మరి అవన్నీ అంత మంచోడు అయితే ఇవన్నీ ఎందుకు చేశారు? ఒక దేవుని దేవుళ్ళ చూడకుండా రాక్షసుని దేవుడి గుళ్ళో పెట్టడం ఏంటి? ఒక దుర్మార్గుని దేవుడి గుళ్ళో ఫోటో పెట్టడం ఏంటి? సిలువ గుర్తులు వేయడం ఏంటి? ఏ దేవుడికి ఉండే స్థానం ఆ దేవుడికి ఉంటుంది, ఏ దేవుడికి ఎక్కడ ఉండాలో స్థానం అక్కడే ఉంటుంది. కానీ 2 మతాల వారిని ఒక చోట పెట్టరు కదా. ఇదేనా మీ పరిపాలన అంటే? ఇదేనా మీరు చేసిన మంచి అంటే? ఇదేనా మీరు చేసిన అభివృద్ధి అంటే? 1,00,000 కోట్లు దోచేశాడు తిరుమల తిరుపతి దేవస్థానం ఉండి. ఆయనకు వచ్చే వస్త్రాలను ఏం చేశాడు? తిరుమల తిరుపతి దేవస్థానం 5 సంవత్సరాలు ఉండి లెక్కింపి ఎవరికి చెప్పాడు? ఒక ప్రెస్ మీట్ పెట్టి తెలియజేశాడా? వజ్ర వైరుధ్య బంగారు ఆభరణాలు వెండితో సహా ఏమైనా చెప్పాడా? ఒక తిరుపతే కాదు, కనకదుర్గమ్మ గుళ్ళో వెండి సింహాలు దోచేశారు. కొన్ని కోట్ల విలువ చేసేటువంటి దేవస్థానాల భూములు, ఆస్తులు కబ్జాలు చేసేశారు. అమ్మవారి గుళ్ళో పట్టు చీరలు అమ్ముకున్నారు, టికెట్లు అమ్ముకున్నారు. ఇంతకన్నా బరితెగింపు ఎక్కడైనా ఉందా? తిరుమల తిరుపతి దేవస్థానానికి సామాన్య మానవుడు వెళ్ళేటట్టు ఉందా? గత 5 సంవత్సరాల్లో ఒక భోజనం గురించి వెళ్తే ఎక్కడైనా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, కొన్ని లక్షల మంది పోస్టులు పెట్టారు భోజనం బాగోలేదు అని. మరి అంతకుముందు 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పరిపాలించారు. ఒక్కరు కూడా వీడియో పెట్టలేదే? ఏ ఒక్కరోజు భోజనం బాగోలేదని చెప్పలేదే? లడ్డూ బాగోలేదని కొన్ని లక్షల వీడియోలు సోషల్ మీడియాలో చూసాం, భోజనం బాగలేదని కొన్ని లక్షల వీడియోలు సోషల్ మీడియాలో చూసాం. మరి నీ కళ్యాణం దొబ్బాడా? నీ కళ్యాణం కాకులు పొచ్చాయి. ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టలేదే? కనీసం దేవస్థానానికి వెళ్ళే మార్గం మధ్యలో క్యూ లైన్లో భోజనం తీసేశారు, పిల్లలకు పాలు తీసేశారు, స్నాక్స్ తీసేశారు. ఇదేనా మీ బతుకు? ఇదేనా దేవస్థానానికి ఇచ్చే విలువ? ఇదేనా వెంకటేశ్వర స్వామి అంటే మీకు, కలియుగ వైకుంఠ పర్వతం అంటే మీకు అభిమానం? అందుకేనా మీరు 40 సార్లు గుళ్ళకి వెళ్తా ఉన్నారు? అసలు మీరు గుడికి ఎందుకు వెళ్తా ఉన్నారు నాకు అర్థం కాదు. గుడికి వెళ్ళేవాడు ఎవడైనా మంచి చేయాలి, మంచిగా ఉండేవాడే నీతి జాతికి చెందినైతేనే గుళ్ళో అడుగు పెట్టాలి. మీలాంటి దరిద్రమైన పాదాలు పెట్టడం వల్ల ఇంకా వెంకటేశ్వర స్వామి అక్కడ ఏడుస్తూ ఉన్నాడు. కనీసం నైవేద్యం కడుపు నిండా భగవంతుడికి, వెంకటేశ్వర స్వామికి నైవేద్యం ప్రసాదం కూడా కడుపు నిండా పెట్టలేని పరిస్థితి గత 5 సంవత్సరాలు. ఏం చేసుకుంటారా మీరు? డబ్బంతా పోయేటప్పుడు నీ జగన్మోహన్ రెడ్డి తగలేసుకొని పోతాడా? పోయేటప్పుడు ఏమన్నా వాడిని అందులోనే కాల్ చేస్తారా? ఆ డబ్బు కట్టల్లోనే ఇంకా ఎంత సంపాదిస్తాడు, ఎంత దోచేస్తాడు? ఇదే బర్రె రోజా ఉంది. ఇది ఒక మినిస్టర్ హోదాలో ఉండి, ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండి
ఒక నెలకి 4 సార్లు తిరుపతి వెళ్ళిద్దంట. వెళ్ళినప్పుడల్లా దీని వెనకమాల 100 నుంచి 20 మందిని తీసుకెళ్ళిద్దంట. దీని సంతకం ఉన్న టికెట్కి ఒక టికెట్ మీద 6 దర్శనానికి వెళ్ళొచ్చంట. ఒక టికెట్ విలువ 20,000 అంట. ఏమన్నా న్యాయమా? అవ్వా, అసలు సామాన్య మానవులు తిరుపతి వెళ్ళే దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? గత 5 సంవత్సరాల్లో అల్లాడే ఆకులు మేశారు వెంకటేశ్వర స్వామిని చూడాలంటే. క్యూ లైన్లో నిల్చోలేక పసిబిడ్డ తల్లులైతే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికే భయపడిపోయి ఇళ్లల్లో ఉన్న పరిస్థితి. కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు అవ్వాల. షబ్బాస్ చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఈరోజు తిరుపతిలో కూడా ఎక్కడ చూసుకున్నా.